హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మా డి కోర్సెస్ అయితే ఉన్నాయో, సో బీ ఫార్మసీ అనే కాదు, ఫార్మా డి అనే కాదు, ఇతర కోర్సులు ఏవైతే ఉన్నాయి కదా! సో వాటికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి? అది ఎప్పుడు చేసుకోవాలి? దాంతో పాటే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్‌కి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి చెప్పడం అయితే జరగబోతుందన్నమాట. సో ప్రస్తుతం అయితే మాత్రం మనకి కౌన్సెలింగ్ అయితే రన్ అయితే అవుతుందండి. సో ఎప్పుడైతే మీకు కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోతుందో, ఆ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాలేజ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇతర ఇంజినీరింగ్ కోర్సులు కానివ్వండి, లేకపోతే బైపీసీకి సంబంధించిన ఇతర కోర్సుల్లోని విద్యార్థులు జాయిన్ అయిపోయి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మరి ఈ యొక్క బైపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సెలింగ్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ సో ఇలాంటి కోర్సులకు సంబంధించి స్టూడెంట్స్‌కి ఎప్పుడు 6 స్టెప్ వెరిఫికేషన్ అలాగే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పేసి కంప్లీట్‌గా మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతారు. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి 6 స్టెప్ వెరిఫికేషన్ కన్నా ముందు మీరు మీ యొక్క స్కాలర్‌షిప్‌కి మీకు ఫ్రీగా అమౌంట్ రావాలి. మీకు ఫుల్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఫ్రీగా రావాలనుకున్నా, అదేవిధంగా ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఇక్కడ ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ అయితే ఇచ్చారండి. సో ఆర్టీఎఫ్ అంటే మీకు కాలేజీకి పడే ఫీజు అనమాట. ఒకసారి మీకు కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిన తర్వాత ఆర్టీఎఫ్ రూపంలో అయితే మాత్రం మీకు ప్రతి ఇయర్ మీ కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంటే మీకు వేస్తుంది. అప్రాక్స్‌గా 35,000 రూపీస్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మీకు కాలేజ్ ఫీజు పే చేయమని చెప్పేసి ఈ గవర్నమెంటే కాలేజ్ వాళ్ళ అకౌంట్‌కి అయితే ఇయర్ నుంచి వేయబోతుందనమాట. సో ముందైతే స్టూడెంట్ అకౌంట్‌కి వేసేవారు. కాలేజ్‌కి తిరిగి పే చేసిందని చెప్పేసి. బట్ ఈ ఇయర్ నుంచి అయితే మాత్రం ఆర్టీఎఫ్ లేకపోతే ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోతే మనకి కాలేజ్ ఫీజు ఆర్ ట్యూషన్ ఫీజు దీన్ని మాత్రం ఈ ఇయర్ నుంచి కాలేజ్ వాళ్ళకి డైరెక్ట్‌గా పే చేసేపోతున్నారు. మీరు ఎలాంటి కాలేజ్ ఫీజు అయితే మాత్రం కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళినట్లయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మేనేజ్మెంట్ వాళ్ళైతే పక్కా పే చేయాల్సిందే. ఇక దీంతో పాటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే ఎంటీఎఫ్. సో ఎంటీఎఫ్ అన్నట్లు ఇక్కడ మదర్ అకౌంట్‌కి అయితే డబ్బులు అయితే పడతాయి. సో మదర్ అకౌంట్‌కి ఎవ్రీ ఇయర్ 20,000 రూపీస్ అయితే మాత్రం స్టూడెంట్స్‌కి వెల్ఫేర్ కోసం, స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం, స్టూడెంట్స్ యొక్క మెయింటెనెన్స్ కోసం 20,000 రూపీస్ అయితే మాత్రం మీకు 4 ఇయర్స్‌కి గాను వేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఫార్మా డి అయినా, బీ ఫార్మసీ అయినా సరే మీకు ఎవ్రీ ఇయర్ 20,000 రూపీస్ అయితే మాత్రం గవర్నమెంట్ పే చేస్తుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మీ యొక్క ఫుల్ కాలేజ్ ఫీజు అనేది గవర్నమెంటే పే చేస్తుంది మీరు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయినట్లయితే. ఇక దీంతో పాటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మరి ఇక్కడ చూస్తారు కదా, ఈ యొక్క 5 స్టెప్ అయినా 6 స్టెప్ వెరిఫికేషన్ సేమ్ అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ యొక్క సచివాలయంలో కింద చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ అయితే చేయాలి. అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతా, లేకపోతే మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో అయితే ఉంటుంది. దీంతో పాటు ఈ జెరాక్స్లు మొత్తం మీరు సచివాలయానికి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేసి పెడతారు 6 స్టెప్ వెరిఫికేషన్కి. అయితే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ కన్నా ముందు మీరు ఏం చేయాలనుకున్నట్లయితే ముందు మీరు కాలేజ్లో జాయిన్ అయితే అవుతారండి. కాలేజీలో జాయిన్ అవుతారు. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకొని కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు క్లాస్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. ఎప్పుడైతే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయో క్లాసెస్లోకి వెళ్ళి మీరు తంబ్ అయితే వేస్తారనమాట. సో ప్రతి కాలేజీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి తంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మాత్రం అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తారు. మీ ఆధార్ కార్డులు అన్నీ కాలేజీలో సబ్మిట్ చేస్తారు. మీ ఆధార్ కార్డు, మీ రైస్ కార్డు అన్ని జెరాక్స్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపుతారు. మరి ఆ తర్వాత ఇయర్ నుంచి కూడా మీరు ఎవ్రీ ఇయర్ కాలేజీలోనే వెళ్ళి తంబ్ వేసి మీ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏవైతే స్కాలర్‌షిప్ డబ్బులు ఉంటాయి, ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ డబ్బులు వాటిని రెన్యూవల్ అయితే చేయించుకుంటారు అనమాట. జేవిడి మనీ అంటూ ఉంటారు కదా ప్రీవియస్ ఇయర్ నుంచి. సో ఆ డబ్బుల్ని అయితే మాత్రం మీరు రెన్యూవల్ చేయించుకుంటారు. సో అలా చేయించుకుంటున్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్టీఎఫ్ డబ్బులు అయితే పడతాయి అనమాట. అంటే మీకు ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పడుతుంది. దాంతోపాటు స్టూడెంట్ బెనిఫిట్ కోసం మదర్ అకౌంట్‌కి వేస్తే సో మెయింటెనెన్స్‌కి సంబంధించి స్కాలర్‌షిప్ కూడా మీకు 20,000 రూపీస్ అయితే ఎవ్రీ ఇయర్ పడతాయి.
ఒకవేళ మీ ఇంట్లో కానీ కొన్ని పైన చెప్పిన కండిషన్స్లో కానీ ఏమైనా ఎస్ ఉన్నట్లయితే మీకు ఆ ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ రాదు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోట కూడా మెయింటెనెన్స్కి సంబంధించిన ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ రెండూ అయితే రావు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎనీ మెంబర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్, అంటే మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ కానివ్వండి, గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ కానీ ఎంటీఎఫ్ కానీ ఆర్టీఎఫ్ కానీ రాదు. ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా, లేకపోతే ఇంట్లో ఎవరి పేరు మీద అయినా సరే 4 వీలర్ కారు, అందుకనే పెద్ద కారు ఉన్నా సరే, లేకపోతే 4 వీలర్ వెహికల్ ఉన్నా, అదేవిధంగా ఏవైనా ల్యాండ్ కానీ వాళ్ళు ఓన్ చేసుకున్నట్లయితే, అంటే 25 ఏకర్స్ ల్యాండ్ కన్నా ఎక్కువ 25 ఏకర్స్ ల్యాండ్ కానీ వాళ్ళకు ఓన్ చేసుకున్నట్లయితే, లేకపోతే 1500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక బిల్డింగ్ లేకపోతే ఒక ఏరియా మీరు కలిగినట్లయితే, ఇంకా దీంతో పాటు మీకు ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా అబవ్ ఉన్నట్లయితే మీరు ఈ ఫుల్ ఫీజు రింబర్స్మెంట్కి ఇన్ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్లో చెక్ చేసుకోండి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర 2.5 lakhs కన్నా బిలో పెట్టారని చెప్పేసి 2.5 lakhs కన్నా బిలో అబవ్ పెట్టినట్లయితే మీకు ఈ స్కాలర్షిప్ డబ్బులు ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే మీకు పడవు. మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏమైనా ఉందని అనుకుంటే ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అయితే మాత్రం మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తంబు వేసిన తర్వాత అప్లికేషన్స్ మొత్తం సబ్మిట్ చేశాక మీ నేమ్ అనేది సచివాలయంకి ఫార్వర్డ్ చేస్తారండి. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు లిస్ట్లో మీ పేరు అయితే ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళి మీ కాలేజ్ యొక్క ఐడెంటిటీ కార్డు, మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్, దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డులు, మీ యొక్క ఏవైతే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ కార్డు, ఇలాగ అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకుంటారు. అయితే దీనికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫార్మసీ స్టూడెంట్స్కి లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదండి. మీకు ఈ మనీ అనేది డైరెక్ట్గా కాలేజ్కి అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే కాలేజ్కి రిలీజ్ చేస్తారో ఆ రిలీజ్ చేసినంత వరకు కూడా మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి సచివాలయంలో 6 స్టెప్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే మీకైతే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక దీంతో పాటే మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ ఏమన్నా హెల్ప్ఫుల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నట్టు క్లోజ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ వీడియో ఉంది, వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇక దీంతో పాటే వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలి, సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే పెట్టామండి. చెక్ చేయండి ఒకసారి. మీ ర్యాంకుని బట్టి మీరు ఎన్ని కాల్ చేసి పెట్టాలి, సో అదేవిధంగా మీరు ఏ కోర్స్ ముందు పెట్టాలి, ఏ కోర్స్ తర్వాత పెట్టాలి అని చెప్పేసి ఒక సెపరేట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక దీంతో పాటు మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఎలా చేయాలని చెప్పేసి ఒక కంప్లీట్ గైడ్గా అయితే ఒక వీడియో చేసి పెట్టడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్లోని. సో క్లియర్గా ఫార్మసీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎంతో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా ఈ వీడియో కూడా వచ్చిందండి. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే అనుకుంటున్నాను. సరే మన ప్లేలిస్ట్ అయితే వెళ్ళండి, నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. సో ఆ ఫార్మసీ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎవ్రీ వీడియోలో అయితే మాత్రం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో చెప్తున్నాను కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు, నేను మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మీకు ఏమైనా అర్జెంట్ డౌట్స్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయిపోయి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.